హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు అందిన వార్త, రోడ్డు ప్రమాదంలో రమ్యకృష్ణ మృతి అండి. పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం టీడీపీ మహిళా నాయకురాలు మండవ రమ్యకృష్ణ గారు కన్నుమూశారండి. షిరిడి నుంచి గన్నవరం వస్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో అయితే ఈవిడ మృతి చెందారు. మరోవైపు రమ్యకృష్ణ మృతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రమ్యకృష్ణ మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అణచివేతను రమ్యకృష్ణ ధైర్యంగా ఎదుర్కొన్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల వల్ల ఆమె కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. ఆమె కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రమ్యకృష్ణ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ అణచివేతను రమ్యకృష్ణ ధైర్యంగా ఎదుర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల వల్ల ఆమె కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారని గుర్తు చేశారండి. తమ కుటుంబానికి అయితే అండగా పార్టీ ఉంటుందని కూడా భరోసా ఇచ్చారు.